నమస్తే అండి. వెల్కమ్ టు స్వీటీ తేజ 499 ఛానల్. మనం ఈరోజు మాట్లాడుకునే వ్యక్తి మంతెన సత్యనారాయణ రాజు గారు. ఈయన గురించి తెలియని వ్యక్తి ఎవ్వరూ ఉండరు. ఎందుకంటే ప్రకృతి మనకు ఏ విధంగా ఉపయోగపడుతుందో ఎన్నో వీడియోస్ మనకి యూట్యూబ్ ద్వారా అందించారు. వారి సలహాలు సూచనలు పాటించిన వాళ్ళు న్యాచురల్గా వాళ్ళ ఇబ్బందులను తొలగించుకున్నారు. ఈరోజు ఆయన అసలు ఈ ప్రకృతి వైద్యం ఎందుకు ఎంచుకున్నారు, ఎలా స్టార్ట్ చేశారు, ఇంతమందికి ఎలా సేవ చేస్తున్నారు ప్రకృతి ద్వారా, ఈ ప్రకృతి వైద్యం ఎలా స్టార్ట్ చేశారో మనం తెలుసుకుందాం. డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారు శ్రీ మంతెన రామరాజు, శ్రీమతి మంతెన లక్ష్మమ్మ గారులకు జన్మించారు. డాక్టర్ గారి స్వగ్రామం గుంటూరు జిల్లా బాపట్ల తాలూకా పిట్లవానిపాలెం మండలం అలకాపురం అనే గ్రామం. వారి ఇంటర్ వరకు విద్యాభ్యాసం వారు పుట్టి పెరిగిన ఊరిలోనే జరిగింది. ఇంటర్మీడియట్ పూర్తయ్యాక సెలవుల్లో 2 నెలల పాటు ఆయన కాకినాడలో ఉన్న శ్రీ చోడే అప్పారావు ప్రకృతి ఆశ్రమంలో ఉండటం తటస్థించింది. అక్కడ ఆసనాలు, ఆహార నియమాలు, ఉప్పు నూనె లేని ఆహారం తినడం బాగా అలవాటయ్యాయి. ఆ తర్వాత పై చదువులకి బి.ఫార్మసీ బయట రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ ఉన్నప్పుడు కూడా ఉడకబెట్టిన కూరలు, ముడి బియ్యపు అన్నం వండక తినడం, ఆసనాలు వేయడం కొనసాగించడం జరిగింది. 6 నెలల పాటు ఇలా ఆచరించేసరికి ఆరోగ్యం అంటే ఎలా ఉంటుంది అనేది పూర్తిగా అర్థమైంది రాజుగారికి. కఫం, రొంప, దగ్గు, జ్వరాలు ఇలాంటివి పూర్తిగా లేకుండా పోయి రోగనిరోధక శక్తితో మంచి మార్పు రావడం జరిగింది. అప్పటి నుంచి ఈ ప్రకృతి విధానం మీద ఆసక్తి బాగా పెరిగింది రాజుగారికి. మధ్యలో కొన్ని పరిస్థితుల వల్ల అన్ని రకాల ఆహార పదార్థాలు తినేసరికి ఆరోగ్య సమస్యలు, రొంప, దగ్గు, జ్వరం వంటివి రావడం, తిరిగి ప్రకృతి విధానం పాటించాక అవన్నీ వాటంతట అవే తగ్గిపోవడం జరగడం వల్ల ఆయనకి ప్రకృతి జీవన విధానం సంపూర్ణ ఆరోగ్యాన్ని తెచ్చిపెట్టగలదనే ప్రగాఢ విశ్వాసం కలిగింది. అనారోగ్యంగా ఉన్నప్పుడు దీర్ఘ ఉపవాసాలు చేయడం వల్ల ఎటువంటి మందులు లేకుండా ఆరోగ్యం మెరుగుపడడం గమనించారు. అలా కొన్నాళ్ళు రుచులు తింటూ, కొన్నాళ్ళు ఈ ప్రకృతి విధానం ఆచరిస్తూ, దేహం పైన పరిశోధనలాగా ప్రతి దానిని గమనిస్తూ రకరకాల రుచులు తింటే రోగాలు ఎందుకు వస్తున్నాయని వారిపైన వారే పరిశోధనలు చేసుకుంటూ ఉండేవారు. చివరకు ఈ ప్రకృతి విధానం ఎంతో గొప్పదని ఆచరణ రూపంలో అర్థం చేసుకోగలిగారు. చదువుకునే చదువు ద్వారా మందులు ఎంతో మేలు, కీడు చేసేది 4-5 సంవత్సరాల్లో పూర్తిగా తెలుసుకున్నారు. ఇక ఇక్కడి నుంచి యోగా మరియు ప్రకృతి వైద్యం అధ్యయనం చేసి దాని పట్ల పూర్తి ఆసక్తి, అవగాహన పెంచుకోవడం జరిగింది. హైదరాబాద్లో సిరీస్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ప్రకృతి విధానాన్ని ఆచరిస్తూ తోటి ఉద్యోగులకు ఆసనాలు, ఆహార నియమాలు నేర్పుతూ ప్రకృతి విధానం పట్ల అవగాహన కలిగించేవారు. ఒకరోజు ఆయన యాక్సిడెంట్ కారణంగా కాలు విరిగి విశ్రాంతి తీసుకుంటున్న సమయం. ఆయన ఆశయం మారడానికి ఎంతగానో ఉపయోగపడింది. పై చదువులకు విదేశాలకు వెళ్ళాలి అనే ఆలోచన స్వస్తి చెప్పి ప్రకృతి జీవన విధాన ప్రచారమే తన జీవిత లక్ష్యంగా మార్చుకొని అప్పటి నుంచి ప్రజలకు సేవలు అందిస్తూ ఉన్నారు. పూర్వకాలంలోని ఋషులు, మేధావులు ప్రవేశపెట్టిన నియమాల వెనుక సైంటిఫిక్ రహస్యాలను తెలుసుకుంటూ వాటిని ఈ నూతన కాలపు ప్రజలకి తనదైన పద్ధతిలో అందిస్తూ వచ్చారు. 1994 నుండి ఊరూరు తిరుగుతూ ఆయన అనుభవాలను, ప్రకృతి విధానం వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలను సైంటిఫిక్గా వివరిస్తూ ఆరోగ్య ప్రచారం అనే మహాయజ్ఞాన్ని ప్రారంభించారు. ఎన్నో జిల్లాలలో ఉచితంగా కార్యక్రమాలు నిర్వహించి ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా సేవా దృక్పథంతో విశ్రాంతి రహితంగా ప్రచారం చేస్తూ వచ్చారు. ఈ ఆరోగ్య ప్రసంగాలు అందించడానికి రాజుగారి వెంట మరో వాహనంలో 3000 ప్రజలు కూర్చోడానికి కావలసిన పట్టాలు, మైక్ సెట్, జనరేటర్ సెట్ మొదలగు ఏర్పాట్లు చేయడానికి సిబ్బంది ఉండేవారు. ఏ ప్రాంత ప్రచారానికి వెళ్ళినా అక్కడ రాజుగారి ప్రసంగాలు ఏర్పాటు చేసే ఆర్గనైజర్స్కి భారం కాకుండా అతి సామాన్యంగా అతి తక్కువ ఖర్చుతో ప్రచారం చేసే నిమిత్తమై రాజుగారు ఈ ఏర్పాటన్నిటినీ సొంత ఖర్చులతో ఏర్పాటు చేసుకుని ప్రచార కార్యక్రమాన్ని సాగించేవారు. 2000 సంవత్సరం నుండి 2008 సంవత్సరం మధ్య దూరదర్శన్లోను, ఈటీవీ సుఖీభవలో అప్పుడప్పుడు కార్యక్రమాలు అందించిన రాజుగారు
మా టీవీకి మీ ఆరోగ్యం మీ చేతిలోనే అనే శీర్షికన 800 ఎపిసోడ్స్, అదే సమయంలో ఐ న్యూస్ ఛానల్కి 15 నిమిషాలు ఎపిసోడ్స్ 360 జీవన రహస్యాలు అందించారు. 2009లో లవణం గారితో అప్పగించబడిన సంస్కార్ ప్రకృతి ఆశ్రమంను 25 పడకల నుంచి 100 పడకల ఆశ్రమంగా మార్చి నిర్వాధికంగా ఆ ఆశ్రమ బాధ్యతను కొనసాగిస్తున్నారు. 2010 నుంచి విజయవాడ ఆరోగ్య ఆలయ నిర్వహణలో అలసట లేకుండా ఆశ్రమ అభివృద్ధికి కృషి చేస్తూ ఉన్నారు. ఈ 2 ఆశ్రమాల పర్యవేక్షణ నిర్వహణతో పాటు ప్రస్తుతం మా గోల్డ్ ఛానల్లో ఉదయం 6 నుండి 6:30 వరకు 365 ఆరోగ్య రహస్యాలు అనే కార్యక్రమంతో పాటు ప్రజలకు చేరువగా ఉంటూ వచ్చారు. నూనె, ఉప్పు శరీరానికి ఎంత నష్టాన్ని కలిగిస్తాయో వివరిస్తూ, అవి లేకుండా రుచికరంగా వంటలు చేసుకోవడం ఎలా అన్నది స్వయంగా చేస్తూ వీడియో, DVDల ద్వారా, పుస్తకాల ద్వారా సులభంగా నేర్చుకునే విధానాన్ని ప్రజలకు చేరుస్తూ ఉన్నారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఎవరి ఇంట్లో వారు సొంతంగా ఆచరించుకునే విధంగా పుస్తకాలు రాసి వాటిని నామమాత్రపు ధరలకు విక్రయించడం ద్వారా ఫోన్లో రోజు 1 గంట సలహాలు, సూచనలు అందించడం వంటి ప్రజాహిత కార్యక్రమాల ద్వారా ఆయన సేవలు అందిస్తూ ఉన్నారు. ఇలా సేవలో ఆయన దినచర్య కొనసాగుతూ ఉంటుంది. మీలో ఎంతమంది మంతిని సత్యనారాయణ గారి వీడియోస్ చూస్తారు, చిట్కాలు ఫాలో అవుతారో కామెంట్లో చెప్పండి. ఎంతమందికి అది యూజ్ అయింది అని. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.